ఆయన ఫైర్ బ్రాండ్. కానీ స్పీకర్ కాగానే చాలా వరకు సంయమనం అలవాటు చేసుకున్నారు. అలాగే ఉంటున్నారు. కానీ అప్పుడప్పుడు ఆయనలో అసలైన కోణం బయటకు వస్తోంది. ఆయనే ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఆయనకు మరోసారి కోపం వచ్చింది. అది పెను ఆగ్రహం అయింది. దాంతో ఆయన స్పీకర్ పదవిని అయినా వదులుకుంటాను కానీ అంటూ చాలానే మాట్లాడేశారు. ఇంతకీ ఏం జరిగింది, స్పీకర్ అయ్యన్నకు ఎందుకు కోపం వచ్చింది అన్నది చూస్తే కనుక చాలానే ఉంది. నర్సీపట్నం పరిధిలోని కోట్ల రూపాయల విలువ చేసే ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ స్థలంలో సుమారుగా 7,500 గజాలను ఒక ప్రైవేట్ పార్టీకి ఇచ్చేశారు. దాంతో వారక్కడ నిర్మాణాలకు సిద్ధపడుతున్నారు. విషయం తెలుసుకున్న అయ్యన్న సంబంధిత స్థలానికి వచ్చి తనిఖీ చేశారు. ఆ వెంటనే ఆర్టీసీ అధికారుల మీద మండిపడ్డారు. నర్సీపట్నం ఆర్టీసీకు ఎంతో భూమి ఉందని, అదంతా ప్రజల కోసం, ప్రజోపయోగమైన పనుల కోసం వాడాల్సిందే అని అయ్యన్న స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఆర్టీసీని విస్తరించేందుకు ఆ భూమిని వాడుకోవాలి తప్పించి ప్రైవేటు వ్యక్తులకు ఎలా ఇస్తారు అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో తాను ఎప్పటి నుంచో పోరాడుతున్నానని అన్నారు. ఎంతకైనా వెళతాను అని హెచ్చరించారు. అవసరమైతే తన స్పీకర్ పదవిని సైతం వదులుకుంటాను అని అయ్యన్న ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చేశారు. ప్రభుత్వానికి దీని మీద తెలియచేస్తానని కూడా అన్నారు. అయ్యన్న ఫైర్ బ్రాండ్ అని తెలిసి ఆయన్ను స్పీకర్గా చేశారు. అయితే మాత్రం ఆయన ప్రజల సమస్యల విషయంలో నోరు పెంచుతాను అనే అంటున్నారు. ఆ విషయంలో అడ్డం వస్తే తన పదవిని సైతం వదులుకుంటానని కూడా అంటున్నారు. దీంతో ఈ విషయం రాజకీయంగా హైలైట్ అవుతోంది. అయ్యన్న స్పీకర్ నియమితులయ్యి గట్టిగా 2 నెలలు కూడా కాలేదు. ఇంతలోనే ఆయన స్పీకర్ పదవిని వదులుకుంటాను అని అంటున్నారు. ఆయన ప్రజా సమస్యల కోసమని చెబుతున్నా నిజంగా ఆయనకు ఆ పదవి చేతులు కట్టేసినట్లుగా ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది. అయ్యన్న ఇదే విషయం కూడా ఇటీవల కాలంలో చెబుతూ వచ్చారు. తాను ఇప్పుడు ఏమీ మాట్లాడాలి అన్నా స్పీకర్ పదవి అడ్డొస్తోందని కూడా అంటూ చెలోక్తులు విసిరేవారు. కానీ నిజంగా ఆయనకు మంత్రి పదవి కాకుండా స్పీకర్గా నియమించటం వల్ల ఇబ్బంది పడుతున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా అయ్యన్న ఫైర్ బ్రాండ్. మరోవైపు ఖాళీ స్థలాలను లీజుకి ఇవ్వటం ద్వారా ఆదాయం పెంచుకోవటానికి ఆర్టీసీ చూస్తోంది. ఇది చాలా కాలంగా వస్తోంది. మరి నర్సీపట్నంలో అయితే అలాంటివి కుదరనీయను అని అయ్యన్న అంటున్నారు. ఇది ప్రభుత్వ పాలసీ అయితే ఆయన ఏ మేరకు అడ్డుకోగలరు అన్నది కూడా చర్చగా ఉంది. అలా జరగని పక్షంలో తన పదవిని వదులుకుంటాను అని అయ్యన్న చెబుతున్న మాటలను కూడా సీరియస్ గానే తీసుకోవాల్సి ఉందని అంటున్నారు. మొత్తానికి చాలా కాలానికి అయ్యన్నలోని ఫైర్ బ్రాండ్ బయటకొచ్చారు. ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.